హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లాస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ వల్ల ఐటీ జాబ్స్ సేఫా లేదంటే రిస్కా అని చెప్పేసి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఏఐ అనేది అన్ని ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఏఐ ఐటీ జాబ్స్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దానివల్ల మనకి ఐటీ జాబ్స్ అనేవి సేఫ్ ఉంటాయా లేదంటే రిస్కా అని చెప్పేసి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే ఏఐ ఈజ్ ర్యాపిడ్లీ చేంజింగ్ ద టెక్ ఇండస్ట్రీ. సో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. సో కొత్త ఏఐ టూల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే టెక్ ఇండస్ట్రీలో ర్యాపిడ్ చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. సో రిపిటేటివ్ టాస్క్స్ అన్నీ కూడా ఏఐతో రీప్లేస్ చేయడం కానీ ఆటోమేషన్తో రీప్లేస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. లైక్ మెనీ ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ వరీడ్. సో దానివల్ల ఏమవుతాయంటే ఆ అడ్వాన్స్మెంట్స్ కానివ్వచ్చు. సో అవంతా చూసి చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ వరీ అవుతూ ఉంటారు. లైక్ ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ ఫీల్ అన్సర్టైన్. సో ఫ్రెషర్స్ కూడా ఎంట్రీ లెవెల్ పొజిషన్కి ఎవరైతే ట్రై చేస్తుంటారో సో వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఏ అడ్వాన్స్మెంట్స్ చూసి అది ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా, హెవీ ఇంపాక్ట్ అని చెప్పేసి వర్రీ అవుతూ ఉంటారు. సో లెట్స్ అండర్స్టాండ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఐటీ జాబ్స్. సో వాట్ ఏఐ ఈజ్ డూయింగ్ ఇన్ ఐటీ. సో ఏఐ అనేది ఐటీలో ఏం చేస్తుందంటే ఆటోమేటింగ్ రిపిటేటివ్ కోడింగ్ టాస్క్. సో రిపిటేటివ్ కోడింగ్ టాస్క్ కానివచ్చు, రిపిటేటివ్ టాస్క్స్ ఏవైనా కూడా ఆటోమేషన్తో రీప్లేస్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి తక్కువ ఎఫర్ట్తో ఎఫిషియెంట్గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. లైక్ లో స్కిల్ జాబ్స్ కావచ్చు, రిపిటేటివ్ కోడింగ్ రిపిటేటివ్ టాస్క్స్ ఏవైనా కూడా ఈ ఆటోమేషన్తో ఏఐ టూల్స్తో రీప్లేస్ చేస్తారనమాట. హెల్పింగ్ ఇన్ డీబగింగ్ అండ్ టెస్టింగ్. సో ఏఐ అనేది మనకి మాన్యువల్ టెస్టింగ్ ఉన్నది ఇంతకుముందు. సో మాన్యువల్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే మాన్యువల్ టెస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి డీబగింగ్ చేయడం కానీ టెస్టింగ్ చేయడం కానీ అదంతా చేస్తూ ఉంటారు. బట్ ఆటోమేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కోడ్ అంతా కూడా ఆటోమేషన్లో టెస్ట్ చేయడం కానీ డీబగింగ్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. స్పీడింగ్ అప్ డెవలప్మెంట్ ప్రాసెసెస్. సో డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ఎఫిషియెంట్గా స్పీడప్ అవుతాయి అనమాట ఏఐ వల్ల. అండ్ ఇంక్రీజింగ్ ఓవరాల్ ప్రొడక్టివిటీ. దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి. సో మిత్ వర్సెస్ రియాలిటీ చూసుకుంటే మిత్ ఏంటి అంటే ఏఐ విల్ రీప్లేస్ ఆల్ ఐటీ జాబ్స్. సో ఏఐ అనేది అన్ని ఐటీ జాబ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అన్ని ఐటీ జాబ్స్ మీద రీప్లేస్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఏఐ విల్ చేంజ్ హౌ ఐటీ జాబ్స్ ఆర్ డన్. సో ఏఐ అనేది రీప్లేస్ చేసేది కొన్ని రిపిటేటివ్ టాస్క్ కానివ్వచ్చు, లో స్కిల్ జాబ్స్ కానివ్వచ్చు. సో వాటిని రీప్లేస్ చేయగలరు, బట్ అన్నిటినీ రీప్లేస్ చేయలేదు అనమాట. సో రీప్లేస్ చేయడానికి బదులుగా ఆ జాబ్స్ని ఎవాల్వ్ చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ కానివచ్చు, ఆ వర్కింగ్ని ఎవాల్వ్ చేస్తుంది అనమాట. సో మనం ఆ కొత్త ఏఐ టూల్స్ కానివచ్చు, టెక్నాలజీ కానివచ్చు అడాప్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసే అబిలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో డెవలపర్స్ ఆర్ స్టిల్ నీడెడ్ ఫర్ లాజిక్ బిల్డింగ్, సిస్టమ్ డిజైన్, డెసిషన్ మేకింగ్. సో డెవలపర్స్ అనేవి కంప్లీట్గా డెవలపర్స్ని రీప్లేస్ చేయలేదు అనమాట ఏఐ. సో డెవలపర్స్ లాజిక్ బిల్డింగ్కి, సిస్టమ్ డిజైనింగ్కి, అదేవిధంగా మెయిన్ డెసిషన్ మేకింగ్స్కి డెవలపర్స్ నీడ్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వలేరు. సో జాబ్స్ అట్ రిస్క్. సో ఏఐ వల్ల మనకి మెయిన్గా రిస్క్ కేటగిరీలోకి వచ్చే జాబ్స్ ఏమైనా ఉంటాయంటే లైక్ లో స్కిల్ అండ్ రిపిటేటివ్ రోల్స్. సో బేసిక్ కోడింగ్ కానివచ్చు, మాన్యువల్ టెస్టింగ్, సపోర్ట్ రోల్స్. సో వీటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఏఐతో రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో మాన్యువల్ టెస్టింగ్ని ఆటోమేషన్తో రీప్లేస్ చేయొచ్చు. సో సపోర్ట్ రోల్స్, బేసిక్ కోడింగ్, సో ఇవన్నీ కూడా ఏఐ టూల్స్తో ఆటోమేషన్తో ఈజీగా రీప్లేస్ చేయగలరు అనమాట. సో లో స్కిల్ అండ్ రిపిటేటివ్ రోల్స్ అన్నీ కూడా రిస్క్ కేటగిరీలో ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. సో టాస్క్ దట్ డోంట్ రిక్వైర్ డీప్ థింకింగ్. సో ఏవైతే తక్కువ ఎఫర్ట్స్, లో స్కిల్ జాబ్స్ ఉంటాయో, సో డీప్ థింకింగ్ అవసరం లేని రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా రిస్క్ కేటగిరీలో ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. సో జాబ్స్ దట్ ఆర్ సేఫ్. సో జాబ్స్ దట్ ఆర్ రిస్క్ చూసాం. సో జాబ్స్ దట్ ఆర్ సేఫ్ ఏవి అంటే హై స్కిల్ రోల్స్. సో ఏవైతే హై స్కిల్ రోల్స్ ఉంటాయో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివచ్చు, అదేవిధంగా సిస్టమ్ డిజైన్ అండ్ ఏఐఎంఎల్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఏఐఎంఎల్ ఇంజనీరింగ్, డెవాప్స్ కానివచ్చు. సో ఇవన్నీ కూడా హై స్కిల్ రోల్స్ అనమాట. సో హై స్కిల్ రోల్స్. సో వీటిలో ఏఐని అడాప్ట్ చేసుకొని వర్క్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా హై స్కిల్ రోల్స్ కాబట్టి సో ఈ జాబ్స్ మనకు సేఫ్ అని చెప్పేసి చెప్పచ్చు. జాబ్స్ రిక్వైరింగ్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఏవైతే
క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్తో చేసే రోల్స్ ఉంటాయో సో అవన్నీ కూడా సేఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా హై స్కిల్ రిక్వైర్డ్ రోల్స్ అనమాట. సో హై స్కిల్స్ కానివచ్చు, కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే అప్డేట్ అవుతున్నాయో సో అవన్నీ అడాప్ట్ చేసుకొని వర్క్ చేసే రోల్స్ కాబట్టి సో ఇవన్నీ కూడా సేఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ద రియల్ రిస్క్ ఏంటి అంటే సో రియల్ రిస్క్ ఈజ్ నాట్ అప్గ్రేడింగ్ స్కిల్స్. సో కంప్లీట్గా ఏఐ వల్ల రిస్క్ ఉందని చెప్పలేము అనమాట. సో కంప్లీట్గా రిస్క్ అనేది ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పలేము. సో రిస్క్ అనేది ఏంటంటే సో అప్గ్రేడింగ్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోకపోవడం కూడా రిస్క్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో డైలీ మనకేమవుతుందంటే ఏఐ నుంచి కొత్త కొత్త టూల్స్ కానివ్వచ్చు, కొత్త అడ్వాన్స్మెంట్స్ ఎవాల్వ్ అవుతున్న వర్క్ని అయితే చూడొచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, స్కిల్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ కొత్తగా వచ్చిన టెక్నాలజీకి అడాప్ట్ అయ్యే విధంగా మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అలా చేసుకోకపోతే రిస్క్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో స్టేయింగ్ అవుట్డేటెడ్, నాట్ అప్గ్రేడింగ్ స్కిల్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసే వర్క్ కానివచ్చు రిస్క్లో పడిపోతాం అనమాట. సో అలా ఉండకూడదు. అంటే ఏం చేయాలంటే ఏవైతే కొత్తగా ఎవాల్వ్ అవుతున్నాయో, అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయో సో వాటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోగలగాలి. సో టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఎవాల్వింగ్. సో ఆల్వేస్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో అడ్వాన్స్మెంట్స్ అన్నిటిని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా హౌ టు స్టే సేఫ్ అంటే సో లర్న్ అండ్ యూజ్ ఏఐ టూల్స్. సో ఏఐ టూల్స్ నేర్చుకోవాలి, వాటిని యూజ్ చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అనమాట. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బిల్డ్ చేయాలి అండ్ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కూడా మెయింటైన్ చేసుకోవాలి. నేర్చుకున్న స్కిల్స్తో మనం ఏం చేయాలంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలన్నమాట. సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. సో కీప్ లెర్నింగ్ కంటిన్యూస్లీ. సో కంటిన్యూస్గా మనకి ఏవైతే కొత్త అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయో, కొత్త టూల్స్ కానివచ్చు, కొత్త టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో సో వాటిని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.